నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సబ్జెక్ట్‌పై హాట్‌గా డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే స్వర్గీయ వంగవీటి మోహన రంగా వారసురాలు ఆయన కుమార్తె ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది. గత 3 రోజుల నుంచి ఇది కాస్త వైరల్‌గా మారింది. అయితే తాజాగా ఆమెను రాధారంగా మిత్రమండలి సభ్యులు ఆమెను కలవటం, ఆమెతో డిస్కస్ చేయటం, దానికి సంబంధించి పాలకొల్లులో జరిగినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వన సమారాధన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వెళ్ళటం. ఆమెకు భారీగా స్వాగతం. అంటే ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా ఆమె రాకను స్వాగతించారు. ఇలాంటి సందర్భంలో ఆమె కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు మీడియాతో మాట్లాడారు. నా తండ్రి స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆయన ఆశయాలను ఆయన ఏదైతే కోరుకున్నారో బడుగు బలహీన వర్గ ప్రజల కోసం పనిచేశారో నేను అదే బాటలో ప్రయాణం చేస్తా. ఇక్కడ కాస్త గ్యాప్ ఉండటం వాస్తవమే. మీడియా ప్రతినిధులు కొన్ని సందర్భాల్లో అడిగినటువంటి క్వెషన్స్‌కి కూడా ఆమె బదులిచ్చారు. అంటే మీ సోదరుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు గదా! మరి మీరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు? అన్నతో కలిసి మీ ప్రస్థానం ఉండబోతుందా అని. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఆయన దారి ఆయనదైతే నా దారి నాది అన్నట్లుగానే చెప్పారు. అందులో తప్పైతే లేదు. కాకపోతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. 2 తెలుగు రాష్ట్రాల్లో. సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలంగాణ రాజకీయాలకి ఏం అవసరం? అక్కడ రాజకీయ వర్గాలకి ఏం అవసరం? అనుకోవచ్చు. కానీ ఆశా కిరణ్, ఆశ ఆమె భర్త తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. నిజామాబాద్ బోధన్. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తన మామగారు భర్త కిరణ్ తండ్రి సాంబశివరావు 1983, 85 మధ్య బోధన్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేశారు. ఇక్కడ రాజకీయ 2 కుటుంబాల నుంచి పుట్టినిల్లు, మెట్టినిల్లు ఈ 2 ఫ్యామిలీస్ నుంచి రాజకీయంగా ఒక అనుభవం కలిగినటువంటి ఫ్యామిలీస్. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆశా కిరణ్ అంత సడన్‌గా ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు ఈ యొక్క సబ్జెక్ట్‌పై డిస్కషన్ నడుస్తుంది? ఇప్పటి వరకు లేనటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడే ఎందుకు రావాలి? అనే దాని మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఆమె తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు తాజాగా. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్‌మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్‌లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానుల్ని కలవటము. ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగా మొత్తం ఫ్యామిలీ అంటే ఎంటైర్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు రాధా గారు ఎలా ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తే ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది అనేది చాలా మంది తప్పకుండా అండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. సో ఇది మీరు టీడీపీలో ఉంటారా జనసేన వైసీపీ పెద్ద చర్చ నడుస్తుంది అంటే నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా ఒకటండి, మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. వైసీపీలో
ఆహ్వానిస్తున్నారు, అతిపెద్ద పెద్దలు అయిపోతున్నారు విజయవాడ పార్లమెంట్. దాని గురించి ఇప్పుడు ఏమి డిస్కషన్ మేడం ముఖ్యంగా 20 ఏళ్ల తర్వాత రోడ్డుపైకి రాజకీయంగా రంగంలో ఎలా చూస్తారు? 20 ఏళ్ల క్రితం మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో 20 ఏళ్ల తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగా గారి ఎలా చూస్తారు? 20 ఏళ్ల క్రిందట అవును మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. ముఖ్యంగా రాజకీయాలలో రంగా గారి మీద చాలా ఆప్యాయత అనురాగాలు నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా, లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా? రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్ళే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము. రంగా గారి ఆశయాల కోసం అటు రాధాకృష్ణ గారు మీరు రావడం ఎలా చూస్తారు? మేడం రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నారు, సో రాధా గారు ఏమంటారు? ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి. రాజకీయం అనేది ఇవాళ ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని రంగా గారి ఫ్యాన్స్ని కలవటం, ఇవాళ పాలకొల్లో కాపు మన భోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది తర్వాత డెసిషన్, అది వాళ్ళతో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి దీన్ని ఆరంభంగా తీసుకున్నారా? నేతలు కలవడం కానీ కాపు దీన్ని పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను నుంచుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను. పాలిటిక్స్ గురించి మాట్లాడదండి, అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను. అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను. అది సో టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు దయచేసి. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మేడం ఇప్పుడు ఎంట్రీ? ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎంట్రీ? మీరు ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు కదా, మీ ఎంట్రీ పైన అంటే మీరు సాదాసీదా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కాదు, ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. మీరు పార్టీలోకి వస్తారా అనే విషయం మీరు క్లియర్ గా చెప్పడం, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ సిద్ధం చేసుకున్నారు? ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి, ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఒకటి మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది. అది మొత్తానికైతే ఆమె మదిలో ఉన్నది బయట పెట్టారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో తన సోదరుడికి సరైనటువంటి ప్రాధాన్యత లేదు, వంగవీటి కుటుంబాన్ని రాజకీయంగా అందరూ కూడా వాడుకుని వదిలేస్తున్నారు అనే బాధ, ఆవేదన, అసంతృప్తి, అసహనం రంగా అభిమానుల్లో చాలా వరకు ఉంది, దాదాపుగా ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆమె రాక ఏ రకమైనటువంటి విధానంలో ఉండబోతుంది? ఆమె ఏ పార్టీలోకి వెళ్తారు? ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీలోకి ఆశ అంటున్నారు, కానీ అది జరగకపోవచ్చు. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా, అంటే రాజకీయంగా కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవాలి అనే ఆలోచన ప్రతి పార్టీకి ఉంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా వాడుకొని వదిలేశారు, వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం లేదు అని ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి అభ్యర్థుల విజయానికై రాధా ఆయన ప్రచారం చేశారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఆ యొక్క ప్రచార సభలో డయాస్ మీదకి పిలిచి రాధాకు నేను ఒక మంచి స్థానం ఇవ్వబోతున్నాను, సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాను అన్నారు. దాని తర్వాత కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి సందర్భాలే లేవు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. ఇదే బాధ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అభిమానుల్లో, అనుచరుల్లో ఇప్పటికి కూడా నాటుకుపోయింది. సో ఇటువంటి సందర్భంలో రంగా గారి కుమార్తె రాజకీయంగా ఎంట్రీ ఇవ్వటం అనేది చాలా కీలకంగా మారింది. ప్రస్తుతానికైతే నేను ఇంకా రాలేదు, రాధారంగా మిత్రమండలితో నేను కలుస్తాను, కలిసి పనిచేస్తాను. ఇందాక మనం విన్నాం, వారు ఏది చెప్తే దాని ప్రకారం నేను ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, పబ్లిక్ లైఫ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంది, అంటే ప్రజా జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను అన్నారు. అంటే చెప్పకనే చెప్పేశారు. అందులోనూ నెక్స్ట్ మంత్ డిసెంబర్ 26వ తేదీన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. మరి ఆ రోజు ఆమె రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది ఇప్పటికే. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు రాష్ట్రంలో ఒక బలంగా ఉన్నాయి. 3 పార్టీల్లో కూడా భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రమే. తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ, ఈ పార్టీ చెప్పని మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఏ రకమైనటువంటి ఆలోచనతో ఆమె వస్తున్నారు? అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆమె ఖచ్చితంగా జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఏమీ లేదు, ఆ పార్టీలోకి వెళ్ళి ఉపయోగమే లేదు. ఇప్పుడు ఏమైనా ఒక 50% అటు ఇటుగా ఉంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో అసలు ఏ క్షణాన్న ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ గందరగోళ పరిస్థితులు. సో మొత్తానికైతే జనసేనలోకి వంగవీటి వారసురాలిగా కాపు సామాజిక వర్గం ఆశించినటువంటి రీతిలో జనసేనలోకి రాబోతున్నారు. దీనికి రూట్ మ్యాప్ అంతా సిద్ధమైంది అనేది కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మనం ఒకసారి ఈ 4 రోజుల నుంచి రాధారంగా మిత్రమండలికి సంబంధించినటువంటి సభ్యుల ద్వారా వెళ్ళటం, దీనిలో ప్రధానంగా ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్ళపాలెం బుజ్జి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ రకమైనటువంటి విధానంతో ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది ఉండబోతుంది, అసలు వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశం పార్టీనా, జనసేననా, బీజేపీనా, కాంగ్రెస్నా, ప్రజాశాంతి పార్టీయా, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? పొలిటికల్ ఎంట్రీ అనేది ఓకే, ఆమె చెప్పారు పబ్లిక్ లైఫ్లోకి నేను రావాలనుకుంటున్నాను అని, ప్రజా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అని. సో చూద్దాం ఒకసారి ఆయన ఏం మాట్లాడతారనేది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే. కాళ్ళపాలెం బుజ్జి గారా సార్? అవునండి, అవునండి. సార్ ముందుగా మేము నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే సార్, నేను చెప్పండి. నేను రవీంద్ర సార్. ఓకే సార్ సార్, ముందుగా చెప్పండి. మొత్తానికైతే రంగా వారసురాలిగా ఆశా కిరణ్ ఆమెను మీరు పబ్లిక్ లైఫ్లోకి తీసుకొస్తున్నారు. మీ ప్రయత్నమే ఇదంతా అనేది ఒక చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం కాదు సార్, మ్మ్. 100% వాస్తవం కాదు. మ్మ్. నేనైతే తీసుకురావడం లేదు. మ్మ్. ఆవిడ తనంతా తానే వస్తున్నారు. ఓకే. కానీ నేను ఇదే ప్రజలు అనుకుంటాకి చిన్న కారణం ఉంది. మ్మ్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాకు ఆవిడ మొన్న 10వ తారీఖున నేను ఆమరణ నిరాదీక్ష చేస్తాను రంగా గారి పేరు పెట్టకపోతే అని ప్రకటించే రోజున మొట్టమొదటిసారిగా నాకు ఫోన్ చేయడం జరిగింది ఆవిడ. ఓకే. నాకు భరోసా ఇవ్వడం జరిగింది. మ్మ్. నీ వెనకాల మా కుటుంబం ఉంటది, నీకు ఇబ్బంది ఏం లేదు, మ్మ్. నువ్వు పోరాటం చేస్తున్నావు, నీ పోరాటం బాగుంది అని మ్మ్. చెప్పడం జరిగింది. మ్మ్. నేను 15వ తారీఖున ఏమన్నా అందుబాటులో ఉంటే విజయవాడలో కలువమ్మ ఒకసారి అని చెప్పడం జరిగింది. మ్మ్. మేము రంగా గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా మ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యులు మ్మ్. అందరూ మాకు సమానమే. వాళ్ళందరూ మా సొంత మనుషుల్లాగానే మేము రంగా గారిని ఎలాగ అభిమానిస్తాం, వాళ్ళని కూడా మా గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తాం కాబట్టి నేను కలవటం జరిగింది. ఓకే. సరే, ఆమె ఈరోజు మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే రాధారంగా మిత్రమండలి సభ్యులతో నేను కలిసి నడుస్తాను, వారు ఏది చెప్తే అది చేస్తాను, కాస్త గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను పూడ్చడానికి
నేను వస్తున్నాను, పబ్లిక్ లైఫ్లోకి రావడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. నా సోదరుడు ఎవరైతే రాధా ఉన్నారో ఆయనతో కలిసి నడుస్తారా? ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా అని మీడియా ప్రతినిధులు అడిగితే, ఆయనతో కలిసి నడవచ్చు. ఒకవేళ నడవకపోయినా నా తండ్రి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసమే నేను పరితపిస్తున్నాను అని చాలా కాస్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనే చెప్పాలి. పొలిటికల్‌గా ఇదే చర్చ నడుస్తుంది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలాగో తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అవునండి. దీన్ని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి ఆమె మాటలను బట్టి? నేను అనుకున్నది ఏంటంటే సార్, హ్మ్. నిన్న అంటే ఈ రోజు లాస్ట్ ఆదివారం కార్తీక మాసం. హ్మ్. అది కాకుండా ఆయన అది దుబాయ్ నుంచి ఆయనకి ఇన్విటేషన్ రావడం వల్ల అవును. గత 2 నెలల నుంచి దుబాయ్‌లో ఆహ్వానించడం వలన అక్కడికి వెళ్ళడం జరిగింది. హ్మ్. దాని సందర్భాల్లో ఏమన్నా పాలకొల్లోళ్ళు రంగా గారితో తిరిగిన పాత వ్యక్తులు హ్మ్. ఈవిడ్ని రాధారంగ మిత్ర మండలి వాళ్ళు హ్మ్. సంప్రదించడం జరిగింది. దాని వలన ఈవిడ వచ్చిందేమో అని అనుకున్నాను నేను మొదట్లో. హ్మ్. ఇప్పుడు ఆవిడ చెప్పిన మీడియా మిత్రులు చెప్పిన సమాధానానికి నేను ప్రజా జీవితంలో ఉంటాను, రంగా గారి ఆశయాల్ని అవును. ఎదరు తీసుకెళ్తానని చెప్పడం రంగా గారి అభిమానులందరూ స్వాగతిస్తామండి. మాకు ఆ ఫ్యామిలీ ఎవరున్నా ఒకటి. హ్మ్. గతంలో మేము చాలా మందితో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా మేము రంగా గారి అభిమానులందరూ ఆదరాభిమానులు ఇస్తారు. ఎందుకంటే రంగా గారిని ఎంత అభిమానిస్తామో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా సరే మేము హ్మ్. అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం, అందరిని మేము గౌరవిస్తాం. ఓకే. ఉమ్. సరే ఇప్పుడు ఒకటి ఆయన రాధా గారు ఎలాగో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఓకే. మీరేమంటున్నారు? రంగా గారి కుటుంబం నుంచి, వంగవీటి ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, వారికి ఆదరాభిమానాలు చూపిస్తాం అంటున్నారు. అయితే మరి ఇప్పుడు ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మళ్ళీ ఆశా కిరణ్ ఈవిడ వేరే పార్టీలోకి వచ్చి అంటే అదంతా కాస్త డిస్టర్బెన్స్‌గా అయ్యి ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది. అలాగే ఉండదు సార్ వీళ్ళు. ఆ! మీరు అక్కడ అలా అనుకోవద్దు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు అందరూ కలిసే ఉన్నారు, కలిసే ఉంటారు కూడా జీవితాంతకాలం. హ్మ్. అలాంటి పరిస్థితులు ఏమి రావు. హ్మ్. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఈ ఫ్యామిలీ వేరు. వంగవీటి ఫ్యామిలీ అంటేనే హ్మ్. 10 మందికి దారి చూపించే ఫ్యామిలీ. అలాంటిది ఏమి ఉండదు. హ్మ్. అందరూ కలిసే పనిచేస్తారు. నేననేది ఏంటంటే సార్, హ్మ్. నేను చెప్పింది ఒకటే, వంగవీటి వాళ్ళు వస్తే అందరిని ఆదరించి అభిమానించాం అనేది మేము హ్మ్. ఆ రాజకీయంగా అనలేదు సార్ నేను. ఓకే. ఓకే. రంగా గారి ఆశయాల కోసం హ్మ్. రంగా గారి విగ్రహాలు మేము చేసేవి ఏంటంటే రంగా గారి పేరు మీద అవును. విగ్రహాలు పెట్టడం కానీ, రంగా గారి పేరు మీద బట్టలు హ్మ్. పంచడం కానీ, అన్నదానాలు చేయటం కానీ, హ్మ్. లేకపోతే క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, కబడ్డీ టోర్నమెంట్, హ్మ్. ఇలాగ మెడికల్ క్యాంపులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. వాటికి మేము పిలుచుకుని గౌరవంగా వాళ్ళని అవమానించుకుంటాం. హ్మ్. అంతేగాని మేము పొలిటికల్ గా అనేది హ్మ్. పొలిటికల్ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు సార్. పొలిటికల్ గా మేము ఎవరిని ఏం చేయలేము. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తారు. హ్మ్. కానీ రంగా గారిది మాకు ఒక ఆశయం ఉంది. రంగా గారిని జిల్లాకు ఒక పేరు పెట్టాలని దాని మీద కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. హ్మ్. అదే కాకుండా రంగా గారి శృతి వనం కట్టడానికి 2 ఎకరాల స్థలం కూడా అడగడం జరుగుతుంది గవర్నమెంట్ ని. హ్మ్. దానికోసం కూడా మేము పోరాటం చేస్తాం. దానికోసం మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళని మేము కలుపుకుని ఎదరికి తీసుకెళ్తాం. హ్మ్. సరే బుజ్జి గారు వస్తే గనక ఆవిడ ఏ పార్టీలో ఉండే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీయా? వైఎస్ఆర్‌సీపీయా? లేకపోతే జనసేననా? అసలు ఆవిడే పార్టీలో చేరతారనేది నాకు అవగాహన లేదు. ఎందుకంటే నాతో మాట్లాడిన మాటలను బట్టి ఆవిడ పొలిటికల్ గా వెళ్తారని అయితే నేను అనుకుంటున్నా. భవిష్యత్తులోనే వెళ్తారేమో కానీ హ్మ్. ఇప్పుడైతే అసలు పొలిటికల్ గురించి సరే అంటే నేను ఆవిడ అడిగాను కదా. మీకేం చెప్పలేదు? రంగా గారి అనుచరుడిగా, అభిమానిగా ఆమె ఏ పార్టీలోకి వస్తే బాగుంటుందని మీ ఆలోచన? సార్ నేను బీజేపీ పార్టీలో ఉన్నాను సార్. హ్మ్. నేను ఆవిడ ఒక పార్టీలో చేరమని చెప్పడానికి నేను ఎంత సరిపోతానా? హ్మ్. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరు. హ్మ్. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ ఇవాళ హ్మ్. పార్టీలకి సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు వచ్చి వాళ్ళకి బ్రహ్మరథం పడతారు. హ్మ్. అది వాస్తవం. హ్మ్. మనం ఇవాళ రాధాబాబు గారు వచ్చినా అన్ని పార్టీల వాళ్ళు వస్తారండి. హ్మ్. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు ఒక్కలే రారు. అవును. వైసీపీ నుంచి వస్తారు, బీజేపీ నుంచి వస్తారు, జనసేన నుంచి వస్తారు, హ్మ్. అన్ని పార్టీల నుంచి వస్తారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రంగా గారి అభిమానులకి అంత హ్మ్. ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి. కాబట్టి మనం ఒక పార్టీలోకి వెళ్ళాలని వాళ్ళు కోరుకోకూడదు. హ్మ్. పార్టీలు అసలు వీళ్ళకి ఆపాదించకూడదు సార్. ఓకే. పార్టీలు అనేది వీళ్ళు ఏ పార్టీలైనా కొనసాగించవచ్చు, ఏ హ్మ్. పార్టీలైనా ఉండొచ్చు. హ్మ్. మాకు రంగా గారి వారసులుగా వీళ్ళు ఎవరు వచ్చినా సరే మేము ఆదరాభిమానులు ఆంధ్రప్రదేశ్ రంగా గారి అభిమానులు అందరూ వీళ్ళని అభిమానిస్తారు. ఇది ఓకే. వాస్తవం. హ్మ్. రైట్ బుజ్జి గారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే వంగవీటి వారసురాలిగా ఆశా కిరణ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అనేదైతే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఒక అంశం దొరికితే దాన్ని సోషల్ మీడియాలో ఏ రకంగా ట్రోల్స్ చేస్తారు అనేది ఇంక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలోకి రంగా వారసురాలని, కాదు జనసేనలోకే వస్తారని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి. ఆమె అయితే పొలిటికల్ ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనేది మాత్రం మనం పక్కాగా చెప్పొచ్చు 100%. ఇది మరి ఆ వేదికను ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఏదో ఒక సమయం, సందర్భం దొరకాలి కాబట్టి డిసెంబర్‌లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం రోజున దీనికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అదే జరిగితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైనటువంటి సమీకరణాలు, మార్పులు, చేర్పులు ఉండొచ్చు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ టాపిక్‌పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.